పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మే 18వ తేదీన ఛాయాగ్రహమైనటువంటి రాహువు కుంభరాశిలో ప్రవేశిస్తాడు. కుంభరాశిలో 1.5 సంవత్సరం అంటే 18 నెలల పాటు కుంభరాశిలో సంచరిస్తాడు. ఈ కుంభరాశిలో సంచరించేటటువంటి సమయంలో తులారాశి వారికి ఎటువంటి ఫలితాలు పొందుతారు? తులారాశి వారికి రాహు ఎక్కడున్నాడు? పంచమ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. పంచమ స్థానం అనేటటువంటిది అది పుణ్యస్థానం. పంచమాత్ పూర్వపుణ్యం అంటాం. అంటే పంచమ స్థానం అనేది సంతానానికి, పూర్వపుణ్యానికి, విద్యకు మొదలైనటువంటి సుఖాలకు, సంతోషాలకు సంబంధించినటువంటి స్థానం, క్రియేటివిటీకి సంబంధించిన స్థానం కూడా. ఎప్పుడైతే పంచమ స్థానంలోకి రాహువు యొక్క ప్రభావం జరుగుతుందో తులారాశి వారికి కొద్దిగా అనుకూలతల కంటే ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఒక పుణ్యస్థానంలో పాపగ్రహం యొక్క సంచారం పాప ఫలితాన్ని ఇస్తుంది. పుణ్యస్థానంలో, శుభస్థానంలో పాపగ్రహం పాప ఫలితాన్ని ఇస్తుంది. పంచమ స్థానంలో రాహువు ప్రవేశించినప్పుడు జనరల్గా తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, ఏదైనా పని కనుక మొదలు పెడితే ఆ పని అర్ధాంతరంగా ఆగిపోతుంది. అంటే ఆ పని పూర్తిగా చేయలేరు, సగం చేసి వదిలేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అలానే విద్యపరంగా కనుక తీసుకుంటే విద్యలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అనేక రకాలైనటువంటి ఆటంకాలు, ఒడిదుడుకులు విద్యలో కలుగుతూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు కూడా తులారాశి వారికి పంచమ స్థానంలో సంచరించేటటువంటి రాహు వలన కలుగుతాయి. ఎవరికైతే సంతానం ఉండదో, లేదా ఎవరైతే సంతానం కోసం తులారాశి వారు ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి సంతానపరమైనటువంటి ఆటంకాలు కూడా కలుగుతాయి. సంతానపరమైనటువంటి ఇబ్బందులు కూడా కలుగుతాయి. పంచమ స్థానంలో రాహు ప్రవేశించినప్పుడు తులారాశి వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా అసలు పంచమ స్థానం అనేటటువంటిది మనకు దేనిని సూచిస్తుంది అంటే, పంచమ స్థానం అనేది సంతానానికి, పూర్వపుణ్యానికి, విద్యకు, మంచి స్వభావానికి, క్రియేటివిటీకి. పంచమ స్థానం క్రియేటివిటీ అంటే సృజనాత్మకతకు సంబంధించింది. ఇప్పటిదాకా మీరు డిఫరెంట్గా, ప్రత్యేకంగా, స్పెషల్గా కనిపిస్తున్నప్పటికీ పంచమ స్థానంలో రాహు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, క్రియేటివిటీ లెవెల్స్ అనేవి కొద్దిగా తగ్గుతాయి, ఇంటలెక్చువాలిటీ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. తద్వారా డెవలప్మెంట్కి కొద్దిగా ఆటంకం కలుగుతుంది. కాబట్టి క్రియేటివిటీ తగ్గకుండా ఉండాలంటే ఖచ్చితంగా రాహు సంబంధమైనటువంటి స్తోత్రాలు కానీ, జపాలు కానీ, పారాయణం చేయటం వలన కానీ, దానాలు ఇవ్వటం వలన కానీ రాహు సంబంధమైనటువంటి దోషం తొలగిపోతుంది అని చెప్పాలి. పంచమ స్థానంలో రాహు ప్రవేశించినప్పుడు స్త్రీ మూలకమైనటువంటి కష్టాలు సంభవించడం అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే, రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారికి మాత్రము పంచమ స్థానంలో రాహు ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుంది అంటే, రాజకీయంగా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి అయితే కలుగుతుంది, కానీ పుత్ర విరోధం కలుగుతుంది. ఎక్కువగా పంచమ స్థానంలో రాహు వచ్చినప్పుడు ఎవరైతే క్షుద్ర దేవత ఆరాధన చేస్తూ ఉంటారో అటువంటి వారికి ఆ దేవతా బలం అనేటటువంటిది కూడా బాగా పెరుగుతుంది. అకాల భోజనం పెరగటం కానీ, ధననాశనం జరగటం కానీ, కొన్ని రకాలైనటువంటి డైజెషనల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ కూడా మనకు పంచమ స్థానంలో రాహు వచ్చినప్పుడు కలిగేటటువంటి ఫలితాలు. అంటే మనశ్చాంచల్యం, ఆహారపరమైన సుఖాన్ని లేకపోవటం, తిన్నా నోటికి రుచిగా ఉండకపోవటం, చదువుకు విద్యా సంబంధమైనటువంటి అనేక విఘ్నాలు కలగటం, వివాదాలు కలగటం, అంటే నిష్కారణమైనటువంటి శత్రుత్వాలు పెరగటం, బాధ కలగటం, ఇవన్నీ కూడా పెరుగుతాయి. తులారాశి వారు ఎవరు భయపడకండి. నేను ఎవరిని కూడా భయపెట్టడం కోసము, బాధ పెట్టడం కోసము చెప్పట్లేదు. అంటే మనకి గోచార రీత్యా ఒక గ్రహం ఒక స్థానంలోకి వచ్చినప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయని జనరలైజ్డ్గా చెప్తున్నాను. ఇది మీకు మీ వ్యక్తిగత జాతకంలో ఎవరికి ఈ సమస్య ఎక్కువగా వస్తుందంటే, ప్రస్తుతం ఎవరికైతే రాహు మహర్దశలు కానీ, రాహు అంతర్దశలు కానీ జరుగుతూ ఉంటాయో అటువంటి వారికి దీని ఫలితం ఎక్కువగా ఉంటుంది.
అలా కాకుండా మీకు వ్యక్తిగత జాతకంలో కనుక రాహు పంచమ స్థానంలో ఉంటే ఇప్పుడు దీని ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా మీకు వ్యక్తిగత జాతకంలో పంచమ స్థానంలో లేకుండా జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ రాహు సంబంధమైనవి కనుక కాకపోతే మీకు దీని ప్రభావం ఎక్కువగా ఉండదు. ఒకవేళ అలా కనుక ఉంటే మీరు ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న మంచి ఆస్ట్రాలజర్ని కలిసి జాతక పరిశీలన చేయించుకొని దానికి సంబంధించిన దోష పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితం పొందుతారు. అయితే ఇప్పుడు మీరు ఎటువంటి పరిహారాలు చేయాలి? జనరల్గా మనకి ఇప్పుడు ఏమనుకుంటున్నాం, 5వ స్థానంలో సంచరించేటటువంటి రాహువు యొక్క ప్రభావంతో సమస్యలు బాగా కలుగుతాయని చెప్పుకుంటున్నాం కదా. మరి సమస్యలు తొలగిపోవాలంటే విద్యాపరమైన ఆటంకాలు తొలగాలన్నా, ఆర్థికపరమైనటువంటి సమస్యలు లేకుండా ఉండాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా, శత్రువుల నిర్మూలన జరగాలన్నా, అన్ని రకాలైనటువంటి అనుకూలతలు కనుక కలగాలి అంటే మీ ఇంట్లో ఖచ్చితంగా ఇంటికి 4 దిక్కులా కూడా 4 వెండి ముక్కలు ఉంచండి. ఒక వెండితో తయారు చేసినటువంటి ఏవైనా సరే, లేదా వెండి గో ప్రమిదలు దొరుకుతాయి, అంటే ఆవుకు సంబంధించినవి దొరుకుతాయి. అవి ఇంటికి 4 దిక్కులా పెట్టండి. దానితో పాటు వెండితో తయారు చేసినటువంటి ఏనుగు బొమ్మను చక్కగా మీ ఇంటికి ఎక్కడ పెడతారంటే నైరుతి భాగంలో పెట్టండి. వెండితో తయారు చేసినటువంటి ఏనుగు బొమ్మను. ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వారు మద్య మాంసాలకు మ్యాక్సిమం దూరంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యతో గొడవకు దిగకండి. ఏదైనా సమస్య కనుక కలిగితే సర్దుకుపోవటానికి ప్రయత్నించాలి తప్ప రాద్ధాంతం చేసేటటువంటి పని మాత్రం చెయ్యకూడదు. ఈ పనులు కనుక చేసినట్లయితే తులారాశి వారికి పంచమ స్థానంలో సంచరించే రాహువు ప్రతికూలమైన ఫలితాలు ఇవ్వడు, అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. శుభం.